అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు జబర్దస్త్ అప్పారావు గారు ఉన్నారు. అప్పారావు గారు మనందరినీ నవ్విస్తూ ఉంటారు. సో ఆ నవ్వు వెనకాల ఇంకెన్నో స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేసి ఈ స్టేజ్కి రావడం జరిగింది. సో అవన్నీ కూడా తెలుసుకొని ఈరోజు మనం ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా మలుచుకునే ప్రయత్నం చేద్దాము. సో ముందుగా జబర్దస్త్ అప్పారావు గారికి నమస్కారం. హాయ్ రమ్య, నమస్తే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ. దిస్ ఈజ్ ఆసమ్ అప్పి జబర్దస్త్. సో హాయ్ అండి, హవ్ ఆర్ యూ? ఎలా ఉన్నారు? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఎంత ఎనర్జెటిక్గా ఉంటానో ఇక్కడ అంత హ్యాపీగా ఉన్నా. సో ఇప్పుడు ఆసమ్ అప్పి అనే పేరు ఇలా వచ్చింది, టైటిల్ ఇచ్చారు నాకు. నేను షోలో టీమ్ లీడర్గా చేసినప్పుడు జబర్దస్త్ డైరెక్టర్స్ ఆసమ్ అప్పి అని ఇచ్చారు. ఇప్పుడు జబర్దస్త్లో చేస్తున్నారా? చూస్తున్నావా నువ్వు? చూస్తున్నాను. అంటే ఒకప్పుడు ఆ క్రేజ్ అలా ఉండిపోయేది ఇప్పుడు జబర్దస్త్ నడుస్తుంది అంటున్నావా లేదంటున్నావా? కాదు, మీరు జబర్దస్త్లో చేస్తున్నారా? చేస్తున్నానంటే మీరు చూస్తేనే కదా తెలిసేది. అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి అంటే, ఒకప్పుడు జబర్దస్త్ అంటే ఫోన్లు చాలామంది తక్కువగా వాడేవాళ్ళు కదా. జనరల్గా మాట్లాడుకుంటే ఫోన్లు తక్కువగా వాడి, అంటే ఫోన్లు కూడా అప్పట్లో అందరికీ టచ్ ఫోన్లు లేకపోయేటివి. సో ఫోన్లు అందరూ వాడకపోయారు. ఇంట్లో 5 మంది ఉంటే ఎవరో ఒక్కరి దగ్గర ఫోన్ ఉండేది. సో మోస్ట్లీ అందరూ టీవీ చూసి జబర్దస్త్ చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ అది ఒక బజ్ అలా నడిచేది మీద ఒకప్పుడు. అండ్ ఇప్పుడు కొంచెం చూసుకుంటే కొంచెం డౌన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలకి మల్టిపుల్ పీపుల్ వస్తున్నారు, రకరకాల టాలెంట్ చూపిస్తున్నారు. కొంతమంది దగ్గర టాలెంట్ లేకపోయినా అలా పెరుగుతున్నారు. సో మీరు ఏమంటారు అసలు దీనిపైన? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్లారిటీ ఇస్తా. జబర్దస్త్లోనైతే నేను ఉన్నా. ప్రజెంట్ ధనరాజ్ గారి టీంలో ఒక మంచి కంటెస్టెంట్గా అందరు అభిమానం పొందుతున్నా. అందరూ చూడబట్టే జబర్దస్త్ అనే షో సక్సెస్ఫుల్గా 12 ఏళ్ళు దాటి ఇంకా ముందుకు వెళ్తుంది. అవును, అంటే నేను అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థమైంది కదా. నడవట్లేదు అలా చెప్పట్లేదు, ఒకప్పుడు ఇంకా చాలా మంచి క్రేజ్ ఉంది అని చెప్తున్నాను కదా. అప్పుడు క్రేజ్ ఉంది, ఇప్పుడు ఆ జబర్దస్త్ క్రేజ్ లేకుంటే ఎన్నాళ్ళు నడవదు కదా, నడుస్తూనే ఉంది. కాకపోతే కొంతమంది మానేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి షో అయితే సక్సెస్ఫుల్గానే నడుస్తుంది, నో డౌట్. అండ్ అది జబర్దస్త్లో ఒకప్పుడు కాంబినేషన్లో జడ్జి కింద మన నాగబాబు గారు, రోజా గారు చేశారు. అండ్ అప్పుడు ఆ కాంబినేషన్ బాగుండేది కదా. అవును అవును, అప్పుడు అదే కాంబినేషన్, మంచి కాంబినేషన్ అది. నాగబాబు గారు, రోజా మేడం గారు మంచి కాంబినేషను. దాని తర్వాత ఏంటంటే ఇంకా కొన్ని కారణాల వల్ల మేడం గారు మినిస్టర్ అయిన తర్వాత మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. మేడం గారి కన్నా ముందు నాగబాబు గారు కూడా మానేశారు. దాని తర్వాత చాలా జరిగాయి. అలా మారడం వల్ల ఆ ప్లేసుల్లో ఏంటంటే నాగూరుబాబు గారు, మనో గారు వచ్చారు. ఇప్పుడు ఖుష్బూ మేడం గారు ఉన్నారు, కృష్ణ భగవాన్ గారు ఉన్నారు, హీరోయిన్ శ్రీదేవి గారు, అందరూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక్కరే ఉన్నారనుకో, మీ టీం మెంబర్స్తో కానీ ఆ సెట్ సార్లందరితో కూడా ఆ ర్యాప్ ఉంటుంది. అప్పట్లో ఆ ర్యాప్ పండేది ఎక్కువగా ప్రజలలో చూసి, అరే వీళ్ళ మధ్యలో ఇంత మంచి ర్యాప్ ఉందేంటి. ఇప్పుడు శ్రీను గారు జోక్ చేశారనుకోండి, మన రోజా మేడం రియాక్ట్ అయ్యే విధానం కావచ్చు, లేకపోతే నాగబాబు వేసే పంచులు కావచ్చు వాళ్ళ మీద, ఇవన్నీ ఎక్కువ నడిపించేది కదా. సో ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అంతే, అది దాన్ని కాపాడుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు రోజా మేడం గారి తర్వాత ఆ ప్లేస్మెంట్ ఎవరు రీప్లేస్ చేయలేరు అనుకునే టైంలో ఇంద్రజా మేడం గారు వచ్చారు. ఆవిడ అందరినీ ఆకట్టుకున్నారు, అందరినీ బాగా ప్రేమించారు. జబర్దస్త్లో ఉన్నటువంటి ఒక సాధారణ కంటెస్టెంట్ నుంచి టీమ్ లీడర్ వరకు కూడా అందరినీ ఆవిడ అభిమానించారు. మేము కూడా అంతే గౌరవించాం. అలా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సో జబర్దస్త్లో మీ ప్రయాణం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? నాది 2014. అంటే జబర్దస్త్ స్టార్ట్ అయింది 2013 ఫిబ్రవరిలో. నేను 1 ఇయర్ 2014లో వచ్చాను. సెకండ్ లాక్డౌన్ వరకు వర్క్ చేశాను. ఆఫ్టర్ దట్ ఒక 2.5 ఇయర్స్ మానేసా బికాజ్ ఆఫ్ కోవిడ్ వల్ల. దాని తర్వాత మళ్ళీ 12 ఇయర్స్ మెగా సెలబ్రేషన్ అయినప్పుడు కంబ్యాక్గా నాకు శెట్టి శ్రీపాద్ గారు ప్రజెంట్ జబర్దస్త్ డైరెక్టర్ గారు నన్ను పిలిచారు, బాబాయ్ మీరు రావాలంటే వచ్చాను. అప్పటి నుంచి బాగుంది. ఆ తర్వాత నన్ను ధనరాజ్ గారి టీంలో వేశారు. సక్సెస్ఫుల్గానే వెళ్తుంది, బాగుంది. జబర్దస్త్తో మీకున్న అనుబంధం ఎలా ఉంటుంది? జబర్దస్త్లో నాకు గొప్ప గౌరవం ఏంటంటే అందరూ టీం లీడర్ దగ్గర నుంచి కంటెస్టెంట్ల వరకు, టెక్నీషియన్స్ వరకు, డైరెక్టర్స్ కానీ అందరూ నన్ను ప్రేమపూర్వకంగా బాబాయ్ అని పిలుస్తారు.
మ్మ్. ఇంతకన్నా మించిన గౌరవం ఉంటుంది. మ్మ్. నేను లొకేషన్కి వెళ్తే అందరూ బాబాయ్ 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 అని పిలుస్తారు, నా ఎనర్జీని మెచ్చుకుంటారు. మ్మ్. ఇంత వయసు వచ్చినా సరే మీరు కుర్రాళ్ళతో పాటు సమానంగా మీరు చేస్తున్నారండి. ఇంతకంటే మనకి అచీవ్మెంట్ ఏముంటుంది, ఇంతకంటే గౌరవం ఏముంటుంది. మ్మ్. అంటే ఇప్పుడు మీరు దగ్గర దగ్గర జబర్దస్త్కి వచ్చి ఒక 12 నుంచి 13 సంవత్సరాలు అవుతుందా? జబర్దస్త్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 12 ఏళ్ళు సక్సెస్ఫుల్గా అంటే అయింది. ఒక 11 నేను ఒక 6 ఇయర్స్ వరకు 2014 నుంచి 2020 దాకా వేసుకోండి, ఓకే. మధ్యలో 2 ఇయర్స్ లేనని, కానీ రిమైనింగ్ ఇంచుమించు 6 ఇయర్స్ వరకు నేను చేశాను. మ్మ్. అసలు ఈ జబర్దస్త్లో పేమెంట్స్ ఎలా ఉంటాయి? అంటే షోకి సంబంధించి ఉంటుందా, లేకపోతే పర్మనెంట్గా మీరు చేయాలి, ఎలా ఉంటుంది? అంటే మేము ఉద్యోగస్తులం కాదు కాబట్టి ఒక శాలరీ ఫిక్స్డ్ అనేది ఉండదు. మ్మ్. ఉద్యోగస్తులు కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత జీతాలు పెంచడం, బోనస్లు రావడం ఉంటుంది. మాకేంటంటే ఒక స్కిట్కి ఇంత అని ఇస్తారు. మ్మ్. అది ఇట్స్ డిపెండింగ్ గాను ఆయా టీం లీడర్లను బట్టి వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఇస్తారు. మ్మ్. అంటే టీం లీడర్కి ఇచ్చిన దాంట్లో నుంచి టీం లీడరు ఆ టీంలో పనిచేసినటువంటి కంటెస్టెంట్లందరికీ ఆయన మాట్లాడుకున్న పద్ధతిలో ఆయన ఇచ్చుకుంటాడు. ఆహా, అంటే అందరికీ కలిపి వాళ్ళే ఇవ్వరు, సో అందరికి టీమ్ కలిపి లీడర్స్ కాదు, ఇస్తారు. టీం లీడర్కి ఒక స్కిట్కి ఇచ్చేస్తారు. మ్మ్. ఓ స్కిట్కి ఇంత అని ఇస్తారు. మ్మ్. ఆ స్కిట్లో 10 మంది ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు. మ్మ్. అది టీం లీడర్ చూసుకుంటాడు. మ్మ్. సో ఇప్పుడు మీకు లీవ్స్ ఎలా ఉంటాయి? లేకపోతే ఒక్కరోజుకి 2-3 స్కిట్స్ అవుతాయి, లేకపోతే ఒక షో అంతా ఒక్కరోజే అయిపోతుందా? అంటే ఇది- నెలకి 2 షెడ్యూల్స్ ఉంటాయి. జనరల్గా ప్రజలందరికీ ఈ సందేహం ఉంటుంది. నెల 30 రోజులు అయితే జబర్దస్త్ షూటింగ్ ఉండదు. నెలకి కేవలం 2 రోజులు షూటింగ్ ఉంటుంది, 2 రోజులు ప్రాక్టీస్. అంటే సపోజ్ ఇప్పుడు నవంబర్ 8 షూటింగ్, నవంబర్ 7 ప్రాక్టీస్. అది అయిపోతే మళ్ళీ నవంబర్ 14 ప్రాక్టీసు, నవంబర్ 15 షూటింగ్. ఇలాగ ఒక బంచ్ ఆఫ్ డేట్స్ మనకి ఇప్పుడు నవంబర్ డేట్లు వచ్చేసాయి. నవంబర్లో ఏం చేస్తారంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 3 నెలల డేట్లు ఇస్తారు. దాన్ని బట్టి మనం షెడ్యూల్ వేసుకుంటాం, ఓకే. అంతే. సో ఇప్పుడు అమౌంట్ అయితే ఫిక్స్డ్ కాదు. అంటే ఫిక్స్డ్ కాదు. ఇంకొక చిన్న సందేహం, ఇప్పుడు ఒక స్కిట్ మంచిగా పండి బాగా హిట్ అయింది అనుకోండి, అంటే సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయింది అనుకోండి, ఆ పాపులర్ అయిన పర్సన్ని ఇంకొంచెం పెంచి ఇంకెక్కువ అమౌంట్ ఇవ్వడం, నెక్స్ట్ స్కెడ్యూల్ నుంచి మార్చే అవకాశాలు ఉండొచ్చా? అంటే ఇట్స్ డిపెండింగ్ గాను ఆ స్కిట్కి వచ్చినటువంటి నేము, ఫేము, పాపులారిటీ, ఈ 3 చూసిన తర్వాత అప్పటిదాకా నీకు రూపాయి ఇచ్చారనుకుందాం ఒక స్కిట్కి, ఏమండి కొద్దిగా ఓ రూపాయిన్నర చేయండి అంటాం. వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనుకుంటే ఇస్తారు, లేదనుకుంటే లేదండి మళ్ళీ తర్వాత చూద్దామనొచ్చు. నీ స్కిట్టు జనాల్లోకి ఇప్పుడు ఐపరాది స్కిట్లు ఉన్న మిలియన్స్ మీద వెళ్తుంటాయి. అలాగా మిలియన్స్ మీద వెళ్తున్నాయి కదా, నెల నెలకి మనం పెంచుకొని వెళ్ళరు కదా, దానికి ఒక టైం ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది, దాన్ని బట్టి ఇస్తారు. దానివల్ల మనకు బయట బోల్డ్ ఈవెంట్లు వస్తాయి కదా. ఎందుకు జబర్దస్త్ నుంచి చాలామంది అంటే హైపర్గా చేసే వాళ్ళందరూ ఎందుకు కొంచెం పక్కకు వచ్చినట్టు? అంటే ఒకటి ఇందాక చెప్పాను కదా, బాబు గారు ఒక రీజన్తో వెళ్ళిపోయారు, ఓకే. మేడం గారు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మానేయలేదు, ఏపీఐఏసీ చైర్మన్గా ఉన్నప్పుడు మేడం గారు మానలేదు, రోజా గారు. ఎప్పుడు మానేశారు? ఆవిడకి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చినప్పుడు ఇంకా మానక తప్పలేదు కదా. అలాగే కొంతమంది ఏంటంటే సినిమాల్లో ఉండాలని సినిమాలు బిజీగా వచ్చినప్పుడు కొంతమంది మానేశారు. తర్వాత ఏమో ఐపరాది గారు, సుడిగాలి సుధీర్ గారు హీరో అయిన తర్వాత ఆయన మానేశారు. ఇలాగ సమ్ రీజన్స్ కొంతమంది మానేశారు తప్పించి, ఎందుకంటే మా అందరికీ జబర్దస్తే లైఫ్ ఇచ్చింది, జబర్దస్త్ నేమ్ ఇచ్చింది, ఫేమ్ ఇచ్చింది, ఫైనాన్షియల్ స్టేటస్ ఇచ్చింది, విదేశాల్లో షోలు ఇచ్చింది. ఎక్కడ ఒక పండగ జరిగితే ఆ పండగలో 10 స్టేజులు ఉంటే ఆ 10 స్టేజుల్లో జబర్దస్త్కి 8 స్టేజులు ఉన్నాయంటే జబర్దస్త్ వాట్ ఈస్ ద స్టామినా ఆఫ్ జబర్దస్త్. అండ్ ఇప్పుడు హైపరాది గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా అసలైన ఫేమస్ అయింది జబర్దస్త్ వల్లనే. ఎవరైనా హైపరాది జబర్దస్త్ అని అంటారు, కానీ హైపరాది అని పేరు వచ్చింది జబర్దస్త్లో కదా. అవును, కరెక్ట్. సో వీళ్ళందరికీ ఒక మంచి లైఫ్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు చెప్పిందే కదా, ఎంటైర్ అందరి జీవితాలు మార్చింది. ఇప్పుడు బిఫోరు జబర్దస్త్ అప్పారో ఏమి కాదు, జబర్దస్త్కి వచ్చిన తర్వాత అప్పారో అన్ని విధాల ఉన్నంతలో మంచి పొజిషన్లో ఉన్నాడు.